హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్యాముని. ఈరోజైతే నేను మా హస్బెండ్ అన్నవరంకి అయితే వెళ్ళాము టెంపుల్కి. అది ఈరోజు వ్లాగ్. అక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటి, అక్కడ టెంపుల్లో మేము ఏమేమి చూసాము ఏంటి అని మీకు అన్నీ చూపిస్తాను. ఇదే అనమాట మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళడానికి టెంపుల్ మెయిన్ రూట్. లోపలికి అలౌ చేస్తారు ఇట్లనే చెక్ చేసి. సో ఇది వచ్చేసి టెంపుల్కి ఆపోజిట్లో ఒక మర్రి చెట్టు ఉంటుంది అనమాట. మర్రి చెట్టు కాదు, రావి చెట్టు, మర్రి చెట్టు కాదు. అక్కడ కింద అంతా దీపాలు పెట్టి అవంతా చేస్తారు. మేము కూడా దీపాలు పెట్టాం. చాలా బాగుంది టెంపుల్ అయితే. మేము మార్నింగ్ వెళ్ళాం, కాకపోతే అక్కడ లోపల టెంపుల్లో రూమ్స్ ఉంటాయంట, టెంపుల్ దగ్గర రూమ్స్ ఉంటాయంట. మాకు అక్కడ రూమ్స్ అయితే దొరకలేదు, కానీ మేము బయటనే ఇంకా రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాం కొండ మీదకి. ఇది వచ్చేసి దక్షిణామూర్తి టెంపుల్. ఇంకా టెంపుల్ నుంచి కొంచెం దూరంగా చూస్తే వ్యూ చాలా బాగుంటుంది. చుట్టూగా కొండలు, ఇంకా చిన్న చిన్నగా అక్కడక్కడ పొలాలు, హౌసెస్ ఉన్నాయి. ఇదంతా టెంపుల్లోనే దగ్గర ఇట్లా షాపింగ్ ఉందన్నమాట. చాలా బాగుంది. మేము వ్రతం అంతా అయిపోగానే వచ్చి ఇంకా షాపింగ్ చేసి ప్రసాదాలు తీసుకొని వచ్చి కూర్చున్నాం ఇట్లా ప్రశాంతంగా. సో ఇదంతా టెంపుల్లోనే అనమాట. చాలా బాగుంటుంది. మాకేమో 9కి అయిపోయింది అనమాట వ్రతం అంతా. మేము 2000 టికెట్ వ్రతంది తీసుకున్నాము. చాలా బాగా జరిగింది వ్రతం అంతా అయిపోయి ప్రసాదాలు తినేసి షాపింగ్ అంతా అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని నేను ఇంకా వీడియో తీసుకుంటుంటే మా ఆయన ఏమో క్రికెట్ చూసుకుంటున్నాడు. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అంతా. నాకు బాగా నచ్చాయి. చాలా మంచిదంట వ్రతం చేపిస్తే. మీరు కూడా చేయించండి టెంపుల్కి వచ్చి, చాలా బాగుంటుంది. మన టెంపుల్లో వచ్చి ఇట్లా టైమింగ్ చెప్పేది, టైం కొలిచేది ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి చూస్తే ఇట్లా రివర్ కనపడుతుంది. అక్కడి నుంచి వ్యూ ఒకటి ఉంటుంది. అస్సలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది పంపా నది రివర్ అనమాట. అదే పంపా నది. అక్కడ బ్రిడ్జ్ కూడా కడుతున్నట్టున్నారు. ఇంకా అస్సలు బీభత్సంగా ఉంది చూసేకి వ్యూ అయితే. చుట్టూతా కొండలు, ఇక్కడ మధ్యలో టెంపుల్. ఇక్కడ నుంచి చూస్తే చిన్న చిన్నగా ఇల్లు అన్నీ కనపడతాయి. భలే ఉంది చూసేకి. ఆ కొండల మధ్యలో నుంచే వస్తున్నాయి అన్నమాట నీళ్ళు. ఇట్లా మేము వ్రతం అంతా అయిపోయాక ఇట్లా చూస్తున్నాము. ఇంకా అక్కడికి వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఇంకా తెలియదు అనమాట. ఫస్ట్ టైం వచ్చాము, అందుకనేసి వెళ్ళలేదు. ఇంకా టైం కూడా లేకునుంది, ఎందుకులే అని చెప్పి. లాంగ్ ఉంది కొంచెం మనం బయట నుంచి వెళ్ళడానికి. కానీ ఇక్కడ నుంచి కొండ మీద నుంచి చూస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రివర్కి దగ్గరికి కూడా వెళ్ళి చూడాలన్నమాట. చాలా బాగుంది. చూడండి మీరు కూడా. అసలు కొండలు మధ్యలో వాటర్, అక్కడి నుంచి నది ఇట్లా వస్తుంటే చాలా బాగుంది. ఇంకో విషయము, మేమైతే వ్రతం టికెట్స్ 300 నుంచి స్టార్టింగ్ ఉంటాయన్నమాట. 300, మళ్ళీ వచ్చేసి 800, 1000, మళ్ళీ 2000, 1500 ఇట్లుంటాయి. మేము వచ్చి 2000ది తీసుకున్నాం వ్రతం టికెట్. సపరేట్గా వచ్చి మనకి చేపిస్తారనమాట పంతులు గారు. ఇంకా 300 అవైతే అందరికీ ఒకే చోట కూర్చోబెట్టి ఒక్కరే చెప్తూ ఉంటారు మైక్లో, మనం చేస్తుంటాము. మేమైతే ఇట్లా చేయించాము. చాలా బాగా చేశారు. చాలా బాగుంది వ్రతం జరిగినప్పుడు. ఇంకా వచ్చేసి ఇంకా ప్రసాదాలు కూడా అక్కడే ఇస్తారు మనకి వ్రతం చేసినప్పుడే. ఇంకా అక్కడ నుంచి దర్శనం కూడా దగ్గరే అనమాట. గర్భగుడి పక్కనే ఉంటుంది మనకి 2000 టికెట్ తీసుకుంటే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా టెంపుల్కి రావడానికి, ట్రైన్కి అట్లా. సో మనం అప్పుడే ముందే మనం రూమ్ కూడా బుక్ చేసుకోవాలి. లేకుంటే అక్కడికి వెళ్ళినాక దొరకవు అసలు. మాకైతే దొరకలేదు రూము. మేము కొండ కిందనే ఊర్లోనే ఇంకా రూమ్కి తీసుకున్నాం అనమాట. అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి కొండ మీదకి వచ్చాము. దగ్గరే, కాకపోతే మనం కొండపైనే ఉంటే ఇంకా బాగుంటుంది రూమ్ దొరికితే. ఇంకా ఇది వచ్చి మేము రైల్వే స్టేషన్ నుంచి చూసినప్పుడు అక్కడ కనబడుతుంది చూడండి కొండ, చిన్న లైటింగ్స్ అవంతా. సో గాయస్, చాలా బాగుంది అన్నవరం ట్రిప్ అయితే. ఇయర్ ఎండింగ్ కదా, మేము వెళ్ళాలనుకున్నాం అనమాట. చాలా చాలా బాగా జరిగింది మా ట్రిప్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా వెళ్ళండి. ఆ దేవుడి దగ్గర మనం వ్రతం చేయించి ఏం కోరుకున్నా మాకు నెరవేరుతుంది. నాకైతే నెరవేరింది మేము కోరుకున్నది. అందుకనే మళ్ళీ వెళ్ళి వ్రతం చేయించాము. సో మీరు కూడా వెళ్ళండి ఖచ్చితంగా. లేకుంటే మనం ఇంట్లో అయినా వ్రతం పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. సో ఇదే అండి ట్రిప్కి. మేము హైదరాబాద్ నుంచి ట్రైన్లో వెళ్ళామన్నమాట. సో మీరు కూడా ముందే టికెట్స్ బుక్ చేసుకోండి, లేకుంటే దొరకవు అప్పటికప్పుడు. ఓకే గాయస్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ ఇంకా కొన్ని మంచి వీడియోస్తో కలుద్దాం.
ఇంకో విషయం ఏంటంటే మనకి టికెట్ మన దర్శనానికి వేరే ఉంటుంది, వ్రతంకి వేరే ఉంటుంది. 2 కలిపిన తీసుకోవచ్చు. సో అది గాయ్స్ ఇంకా మన ట్రిప్ విశేషాలు. ఓకే, నా వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, బాయ్ బాయ్.